إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما أرسلناك إلا رحمة للعالمين. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు. ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. ముందుగా నేను సృష్టికర్త అయినటువంటి అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకని అంటే ఈరోజు మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. అలాగే ఈ కార్యక్రమం కోసం ఎవరైతే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కష్టపడ్డారో అల్లాహ్ వారందరికీ ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మన సభ అధ్యక్షులు జనాబ్ ఫజుల్ రెహమాన్ ఉమ్రీ గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరినీ నేను మరొకసారి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, నేడు మనం మన ప్రపంచాన్ని పరిశీలిస్తే మన ప్రపంచం గడిచినటువంటి 20-30 సంవత్సరాలలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది మరియు చెందుతూనే ఉంది. ఇది మంచికా చెడుకా అన్నది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకని అంటే అదే సమయంలో ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే సమయంలో ఒక మనిషి తోటి మనిషిని కనీసం మనిషిలాగా కూడా గుర్తించటం లేదు. నైతికంగా అంతే వేగంగా దిగజారిపోతున్నాడు. వస్తువుల మీద ఉన్న ప్రేమ మనుషులపై లేదు. స్నేహితులపై ఉన్న అభిమానం బంధువులపై లేదు. ఫేస్బుక్లో స్నేహితులకి హాయ్ చెప్పే సమయం ఉన్న మనకు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని కనీసం పలకరించేటటువంటి సమయం లేదు. ఇక వాట్సాప్ వాడుతూ భార్య భర్తను పట్టించుకోవడం లేదు, భర్త భార్యను పట్టించుకోవడం లేదు, ఇద్దరూ కలిసి పిల్లల్ని పట్టించుకోవడం లేదు. అసలు మన ప్రవర్తనలో ఎంత వేగంగా మార్పు వచ్చిందో చూడండి. ఒకవేళ ఇదే కొనసాగిందనుకోండి, రాబోయే కాలంలో మీ ప్రాణ స్నేహితులు ఎవరు అంటే వస్తువులు, రోబోల పేర్లే చెప్పాల్సిన అవసరం వస్తుంది. మరి
ఇలాంటి సమయంలో కూడా మీకు అందరికంటే ఎక్కువ అభిమానం ఎవరిపై ఉంది అని ప్రశ్న అడిగితే ఎక్కువ శాతం మంది ప్రజలు సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు అని సమాధానం తెలియజేస్తారు. వీరి వలన మనకు మన జీవితాలలో ఏమైనా లాభం చేకూరిందా, ఏమైనా మార్పు వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం మీరే పరిశీలించుకోవాలి. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవితం గడుపుతూ ఉన్నామో చూడండి. కానీ ఆ విషయం కూడా మనకు అర్థం కావటం లేదు. అగమ్య గోచరంగా ఉన్న మనము ఎవరిని అనుసరించాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే మనకు మన జీవితాలలో మార్పు వస్తుంది, మన జీవితాలలో నైతిక విలువలు పెరుగుతాయి, మన జీవితం సుఖంగా శాంతియుతంగా ముందుకు సాగుతుంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఇన్షాల్లా ఈరోజు నేను మీ ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను గురించి ప్రస్తావిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రస్తావించాలి అంటే అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అవకముందు 40 సంవత్సరాలు, ప్రవక్త అయిన తర్వాత ఉన్నటువంటి 23 సంవత్సరాలు, పూర్తిగా 63 సంవత్సరాల జీవితంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను గురించి మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి జీవితం మనకు ఆదర్శం. కానీ నేడు మన సమాజంలో మనం ఎలా జీవితం గడుపుతూ ఉన్నాము ఒక్కసారి పరిశీలన చేయాలి. ముస్లిమేతరులు అంటే వారికి ప్రవక్త వారి గురించి చాలా తక్కువగా తెలుసు. కానీ ముస్లింలలో ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏ రోజైతే మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నామో ఈ నెల రబీఉల్ అవ్వల్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల వచ్చింది అంటే ఎప్పుడూ చూడనటువంటి ముఖాలు పెద్ద పెద్ద టోపీలు పెట్టి, పెద్ద పెద్ద జుబ్బాలు పెట్టి వీధుల్లోకి వచ్చేస్తుంటారు. ఏమని? మేము అందరికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించేవారము అని. మేము అందరికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించేవారము, ప్రవక్తను అభిమానించేవారము అని. కానీ నేను ఖచ్చితంగా చెబుతాను, వీరందరూ కూడా, మనమందరం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ ఉంది అనే అనుమానంలో ఉన్నాం. వాస్తవానికి ప్రేమ ఉందా? ఎలా తెలుస్తుంది? ఎవరైతే ఖచ్చితంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో వారికి అందరికంటే ప్రవక్త వారి మీద ప్రేమ ఉన్నట్లు. నిజానికి మన జీవితం అలా ఉందా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 21వ అధ్యాయం సూరా అంబియా 107వ వాక్యంలో వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంపించాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు? సర్వలోకాలకి కారుణ్యంగా చేసి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పంపించడం జరిగింది. మరి సర్వలోకాలకు కారుణ్యంగా వచ్చినటువంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత, నడవడిక, ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక్కసారి పరిశీలన చేద్దామండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? మనకు ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు, గొప్ప విషయం ఏమీ కాదు. మనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన, నైతికత. ఈరోజు మనలో ఆ ఆలోచన అయినా ఉందా? పని చేసేది చాలా దూరం, ఈ ఆలోచన అయినా ఉందా మనలో? లేదు. దాని గురించే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 41వ అధ్యాయం సూరా ఫుసిలత్ 34వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వలా తస్తవిల్ హసనాతు వలస్సయ్యా ఇద్ఫా బిల్లతీ హియ అహసను ఫైజల్లజీ బైనక వ బైనహుం అదావతున్ కఅన్నల్లాహు వలియ్యున్ హమీర్. చూడండి, సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? మంచి చెడు ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో సమానం కావు. ఓ ప్రవక్త, నీవు చెడుని మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు కూడా నీ ప్రాణ స్నేహితుడు అయిపోవడం నీవు గమనిస్తావు. అల్లాహు అక్బర్. చూడండి, అల్లాహ్ అంటున్నాడు మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లో సమానం కావు. ఏం చేయాలి? ప్రవక్తకు ఆదేశం ఇస్తున్నాడు. ఓ ప్రవక్త, నీవు చెడుని మంచి ద్వారా తొలగించుడు, చెడుని చెడు ద్వారా కాదు.
చెడుని మంచి ద్వారా తొలగించు. అప్పుడేమవుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటా అద్భుతం? మన శత్రువులు ఎవరైతే ఉన్నారో, మన పట్ల కోపంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన ప్రాణ స్నేహితులైపోతారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం పరిశీలించామనుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నారు. ఈ వాక్యానికి, ఈ సంఘటనకి ఎంత బాగా సరిపోతుందో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శత్రువులు కూడా చాలామంది ఉన్నారు. అలాగా ఒక శత్రువు ఉన్నారు. ఆయన పేరు యమామా ప్రాంత నాయకుడు సుమామా బిన్ ఉసాల్. ఈయన్ని ప్రవక్త యొక్క శిష్యులు ఖైదీగా బంధించి తీసుకొని వచ్చి మస్జిద్ నబవీలో ఒక స్తంభానికి కట్టివేస్తారు, కాళ్ళు చేతులు. తనెవరు? ఇస్లాం యొక్క బద్ధ శత్రువు. కట్టేస్తున్న వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీ లోపలికి వస్తారు. వచ్చి రాగానే అడుగుతున్నారు, మా ఇందకయా సుమామా, సుమామా నువ్వు ఎలా ఉన్నావు? వెంటనే సుమామా కోపంగా చూస్తున్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు. చూస్తూ ఇంతునిం అలా షాకిర్ వైన్ తక్కుల్ జాదమి, మీరు గనుక నా పట్ల మేలు చేస్తే చేసిన మేలు నేను మర్చిపోను. ఒకవేళ మీరు గనుక నన్ను హతమారిస్తే నా జాతివారు, నా తెగవారు తప్పకుండా దాని పరిహారం తీసుకుంటారు. చూడండి, ఒక వ్యక్తి ఖైదీగా పట్టుపడ్డాడు, శత్రువైన వ్యక్తి. ఎవరికైతే ఖైదీగా పట్టుపడ్డాడో అతనికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నన్ను మీరు మేలు చేస్తే పర్వాలేదు, ఒకవేళ కీడు చేస్తే మాత్రం మా వారు వదలరు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఒక చిరునవ్వి నవ్వి సుమామాకి పాలు తాగించండి అని చెప్పి వెళ్ళిపోయారు. రెండో రోజు వచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మళ్ళీ అదే ప్రశ్న, మా ఇందకయా సుమామా ఎలా ఉన్నావు? రెండో రోజు కూడా కోపంగా సుమామా అదే సమాధానం చెబుతున్నాడు. ఇంతునిం అలా షాకిర్ వైన్ తక్కుల్ జాదమీర్, మీరు గనుక నాకు మేలు చేస్తే చేసిన మేలు మర్చిపోను, ఒకవేళ నా ప్రాణం తీస్తే, నాకు నష్టం కలిగిస్తే మా తెగవారు తప్పకుండా దాని పరిహారం తీసుకుంటారు. రెండో రోజు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చిరునవ్వు నవ్వి సుమామాకి పాలు తాగించండి అని చెప్పి వెళ్ళిపోయారు. మూడో రోజు వచ్చారు, అదే ప్రశ్న అదే సమాధానం. మూడో రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నా తెలుసా? అత్లికు, వదిలేయండి సుమామాని. శిష్యులు అడుగుతున్నారు, ప్రవక్త మన శత్రువు, వదిలేయండి అన్నారు. అక్కడి నుంచి బయలుదేరారు సుమామా. మస్జిద్ నబవీ నుండి బయటికి వచ్చారు. బయట ఉన్నటువంటి ఒక సరస్సులో గుసుల్ స్నానం చేశారు. తిరిగి మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దూరం నుండే చూశారు. సుమామా ఏంటి మళ్ళీ వస్తున్నావు? వెంటనే సుమామా సమాధానం చెబుతున్నారు, ప్రవక్త ఇక నా ప్రాణాలు పోతే అవి మీ పాదాల వద్దే ప్రవక్త. ఇంతకు ముందు నేను అందరికంటే ఎక్కువగా అసహ్యించుకునేది ఎవరినైనా ఉంది అంటే అది మిమ్మల్నే, మీ నగరాన్నే, మదీనా నగరాన్ని. కానీ ఇప్పుడు నేను అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే. అలాగే అందరికంటే ఎక్కువగా అభిమానించే నగరం ఏదైనా ఉంది అంటే అది మదీనా నగరమే అని సుమామాగా ఉన్నటువంటి ఆ వ్యక్తి సుమామా రజియల్లాహు అన్హు అయిపోయారు. అల్లాహు అక్బర్ అంటే సహాబీ అయిపోయారు. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఖురాన్ వాక్యాలు చదివారా? హదీస్ వాక్యాలు చదివారా? డిస్కషన్లు చేశారా? డిబేట్లు చేశారా? ఏమీ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత చూడండి, నడవడిక చూడండి ఎలా ఉందో. మరి ఇలాంటి నైతికత, ఇలాంటి నడవడిక మనలో కూడా రావాలి అంటే వచ్చేస్తుందా? ఎలాంటి వారికి ఇలాంటి నైతికత, నడవడిక వస్తాయి? ఖురాన్ గ్రంథంలో సృష్టికర్తను అల్లాహ్ తెలియజేస్తున్నాడు. 41వ అధ్యాయం 35వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమా యులఖాహ ఇల్లల్లజీన సబరు వమా యులఖాహ ఇల్లా జు హజ్జిన్ అజీమ్. అయితే ఈ భాగ్యం సహనశీలులకు మాత్రమే లభిస్తుంది, దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందుతారు. అల్లాహు అక్బర్. చూడండి, ఇలాంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది? ఎంతో సహనం కల వారికి మాత్రమే దొరుకుతుంది. ఇలాంటిది గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందుతారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి గుణాలు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చెయ్యాలి అనే ఇలాంటి గుణాలు మనలో కూడా రావాలి అంటే మనం ఎంతో సహనం కలవారై ఉండాలి. ఇంకా మనము ఎంతో గొప్ప అదృష్టవంతులై ఉంటే కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. మరి ఇలాంటి అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మస్జిదే నబవీలో కూర్చొని ఉన్నారు. చూడండి, ఇలాంటి అదృష్టం దొరికితే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే నబవీలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు సహాబాలు, శిష్యులందరూ ఉన్నారు. వెంటనే ఒక అపరిచిత ముస్లిమేతర వ్యక్తి మస్జిదే నబవీ లోపలికి వచ్చారు. ఒక అపరిచిత ముస్లిమేతర వ్యక్తి, ముస్లిం కాదు, ఆ వ్యక్తి మస్జిద్ లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే మస్జిద్ యొక్క ఒక మూలాన మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాడు. మస్జిద్ లోపల మూత్ర విసర్జన. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కూర్చొని, ఎవరైనా ఒక ముస్లిమేతర వ్యక్తి వచ్చి మస్జిద్ లోపల మూత్ర విసర్జన చేస్తుంటే మీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? సాధ్యమైతే అతన్ని కొట్టే అవకాశం ఉంటే కొట్టేస్తాం, లేదు అంటే కనీసం 4 తిట్లైనా తిట్టాలి, 4 తోపులైనా తోయాలి. అవునా కదా? మస్జిద్ లోపల మూత్ర విసర్జన. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహాబాలు ఏం చేశారు? ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నాడు ఒక మూలన, సహాబాలందరూ చూస్తున్నారు. వెంటనే సహాబాలు కోపం వచ్చింది. సహాబాలు కొద్దిగా ముందుకు జరిగే లోపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మహలన్ మహలన్, ఆగండి ఆగండి, లా తజ్లము, అతని మీద దౌర్జన్యం చేయమాకండి, లా తఖ్తులు అలా బౌలిహి, అతన్ని చంపమాకండి, వ్యాధిగ్రస్తుల్ని చేయమాకండి. ప్రవక్త వారు ఆపుతున్నారు సహాబాలని. తర్వాత ఏం చేశారు ప్రవక్త వారు? ఒక పాత్రలో నీటిని తెప్పించి అక్కడ శుభ్రపరిచారు, ఎక్కడైతే మూత్ర విసర్జన జరిగిందో. ఆ తర్వాత ఆ వ్యక్తిని పిలిచి చెప్తున్నారు, ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇన్న హాజిహిల్ మసాజిద్ లం తుబ్న లిహాజా, మస్జిద్లు ఉన్నవి ఎందుకు అంటే మూత్ర విసర్జన చేయడానికి కాదు. దేనికి? ఇన్నమా హయ లిజిక్రిల్లాహ్ వస్సలాహ్ వతిలావతిల్ ఖురాన్. మస్జిద్లు ఉన్నవి ఎందుకు? జిక్రిల్లాహ్, అల్లాహ్ యొక్క స్మరణ చేయడానికి, జిక్ర్ చేయడానికి, వస్సలాహ్, నమాజ్ చేయడానికి, వతిలావతిల్ ఖురాన్, ఖురాన్ని పఠించడానికి అని తెలియజేశారు. ఇంత ప్రశాంతంగా మనం మాట్లాడగలమా? ఒకవేళ అదే సంఘటన మనతో జరిగితే చాలా కష్టం. వెంటనే ఆ వ్యక్తి 2 చేతులు పైకెత్తి అల్లాహుమ్మర్హమ్ని వ ముహమ్మద అని దువా చేశాడు. ఏమిటా దువా? అల్లాహుమ్మర్హమ్ని వ ముహమ్మద, ఓ అల్లాహ్ నా పైన, ముహమ్మద్ పైన కరుణించల్లా అని, నన్ను ముహమ్మద్ని కరుణించల్లా అని ఆ వ్యక్తి దువా చేశాడు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లఖత్ తహజ్జర్త వాసియా, అదేంటయ్యా, అల్లాహ్ అనంత కరుణామయుడు, అంత కరుణని ఇక్కడ ఇంతమంది ఉంటే కేవలం నీపై నాపై మాత్రమే అడుగుతున్నావా అనగానే ఆ వ్యక్తి చెప్తున్నాడు, ప్రవక్త మీరు మాత్రమే ప్రవక్త, ప్రేమగా మాట్లాడింది, ప్రేమ చూపించింది, మిగతా వారైతే ఇంకా కోపంగానే చూస్తూ ఉన్నారు ప్రవక్త. అల్లాహు అక్బర్. చూసారా? ప్రవక్త మీరు మాత్రమే ప్రేమ చూపించింది, మిగతా వారు ఇంకా కోపంగానే ఉన్నారు, ఇంకా కోపం తగ్గలేదు. చూడండి ప్రవక్త వారి నైతికతకి ప్రజల యొక్క స్పందన ఎలా ఉందో. ఇలాంటి సంఘటనలు కేవలము చెప్పుకోవడానికి, వినడానికి మాత్రం కాదు, ఇలాంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఆచరించడానికి. మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మన జీవితంలో, మన పూర్తి జీవితంలో ఒక్కటైనా ఉందా? లేదనే చెప్పాలి. మరి ఎలా మనం ముందుకు వెళ్ళేది? అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేశాడు. ఏమని? 33వ అధ్యాయం సూరా హామీమ్ అస్-సజ్దా 21వ వాక్యంలో ఏమంటున్నాడు? లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. దైవ ప్రవక్తలో మీ కొరకు అతి ఉత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. చూసారా? ప్రళయం వరకు మనకు నమూనా, రోల్ మోడల్, ఆదర్శం అనుసరించడం ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరు మాత్రమే. ఆయనకు ముందు అలాంటి వ్యక్తి ఎవరూ రాలేదు, ప్రళయం వరకు అలాంటి వ్యక్తి రాడు కూడా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ ఆదర్శం కదా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క నైతికత, నడవడిక గురించి మరొక విషయం తప్పకుండా ప్రస్తావించాలి. అదేమిటి? మనం చూస్తుంటాము, ఇలాంటి ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రసంగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారు, ముస్లిం వ్యక్తి అనుకోండి, లేకపోతే ముస్లిమేతర వ్యక్తి వచ్చి చెబుతున్నటువంటి ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి,
ఆ ప్రశ్నకి ఈ అంశానికి సంబంధం లేదు. పోనీ చెప్పేటటువంటి వ్యక్తి ఒక పెద్ద పండితులు అనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఈ పండితుడు ఇంకా స్పందించకముందే ప్రజలు స్పందిస్తారు. నువ్వు ఎవరిని పట్టుకొని ఏం ప్రశ్న అడుగుతున్నావు, అసలు నీకు ప్రశ్న అడిగే అర్హత ఉందా, ప్రశ్న ఇలాగైనా అడిగేది అని ఆ వ్యక్తిని దూషించడం మొదలు పెడతారు. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, సహాబాలు కూడా ఇలాగే ప్రవర్తించారా? ఒక్కసారి మనం పరిశీలించామనుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో, శిష్యులతో కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి రాగానే అడుగుతున్నాడు, ఎహ్దిల్లి ఫి జినా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు నాకు జినా, వ్యభిచారం చేసే అనుమతి ఇవ్వండి. సహాబాలందరూ, ఏమిటయ్యా నువ్వు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వలోకాలకి కారుణ్యంగా పంపబడినటువంటి ప్రవక్త, ఆయన్ని పట్టుకొని వ్యభిచారం చేసే అనుమతి అడుగుతున్నావా అని దూషిస్తున్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మహలన్, ఆగండి, నేనున్నాను కదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతున్నారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు అని. అడగండి ప్రవక్త అనగానే, అతుహిబ్బుహులి ఉమ్మిక్, ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ తల్లితో ఎవరైనా ఒక చెడు కార్యక్రమం చూసావనుకో, నువ్వు ఏం చేస్తావు? వెంటనే వ్యక్తి అన్నాడు, ఖాలల వల్ల, ప్రవక్త నేను అస్సలు సహించలేను. వెంటనే మళ్ళీ అడిగారు, అతుహిబ్బున లి బింతిక్, ఒకవేళ నీ కూతురితో, లి ఖాలితిక్, నీ పిన్నితో, లి ఉఖ్తిక్, నీ చెల్లితో అని మళ్ళీ 3 ప్రశ్నలు అడిగేలోపు ఆ వ్యక్తి ఎత్తిన తల కాస్త మెల్లిగా దించేశాడు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క చేతిని ఆ వ్యక్తి యొక్క భుజం మీద పెట్టి దువా చేస్తున్నారు, అల్లాహుమ్మా గ్ఫిర్ జంబహ్ వ తహిర్ ఖల్బహ్ వ హస్సిన్ ఫర్జహ్. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ ఈ వ్యక్తి యొక్క పాపాలని క్షమించు అల్లాహ్, వ తహిర్ ఖల్బహ్, అల్లాహ్ ఈ వ్యక్తి యొక్క మనస్సుని పరిశుభ్రపరచల్లా, పవిత్రపరచల్లా అని, వ హస్సిన్ ఫర్జ, మరియు ఈ వ్యక్తి యొక్క శరీరాన్ని కూడా పవిత్రపరచు. అల్లాహు అక్బర్. చూడండి, అడిగినటువంటి వ్యక్తి ఏ ప్రశ్న అడిగాడు, ప్రవక్త వారు సమాధానం ఎలా తెలియజేశారు. చరిత్రకారులు రాస్తున్నారు, ఆ వ్యక్తి అప్పుడు దించినటువంటి తల మళ్ళీ చనిపోయేంతవరకు ఎత్తలేదు. అంటే దాని అర్థం, చనిపోయేంత వరకు కనీసం పరస్త్రీని చూడనే లేదు, తన చూపు కూడా పరస్త్రీపై పడకుండా జాగ్రత్త పడ్డాడు ఆ వ్యక్తి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత చూసారా ఎలా ఉందో. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అందుకే ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 68వ అధ్యాయం సూరా కలం 4వ వాక్యంలో, వ ఇన్నక అలా ఖుల్ఖిన్ అజీమ్, ఓ ప్రవక్త నీవు నైతికంగా అందరికంటే అతి ఉత్తమ స్థానంలో ఉన్నావు. నైతికంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే అతి ఉత్తమ స్థానంలో ఉన్నవారు మరెవ్వరూ లేరు. చూసారా ప్రవక్త వారి నైతికత ఎలా ఉందో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతలో కనీసం 5% ఈరోజు మనలో ముస్లిం సమాజంలో ఉందా? లేదు. కేవలము ప్రసంగాలు చెప్పుకోవడము, వినడము, చాలా బాగా చెప్పారండి ప్రసంగం అని వెళ్ళిపోవడం, ఇదే ఉంది. ఎక్కువ శాతం ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో ఇదే ఎక్కువ జరుగుతుంది. ప్రసంగాలు పెట్టడమే పెద్ద పని అయిపోతుంది. నిజానికి ఇలాంటి ప్రసంగాల ద్వారా ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ప్రసంగాల ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ప్రసంగాలు ఎందుకు? ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కోసం, సమాచారాన్ని అందించడం కోసం మాత్రమే ప్రసంగాలు. అక్కడ ఆ సహాబీ ఇలా చేశారు, ఇక్కడ ప్రవక్త వారు ఇలా చేశారు అనే సమాచారం అందించడం కోసం మాత్రమే ప్రసంగాలు. ప్రసంగాల ద్వారా లాభం ఏమీ లేదు. లాభం ఎప్పుడో తెలుసా? ఇస్లాం ఎలా వ్యాప్తి చెందిందో తెలుసా? ప్రసంగాల ద్వారా కాదు, డబ్బు ద్వారా, కత్తి ద్వారా, అసంత మాత్రము కాదు, ఆచరణ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతికతను చూసి ముస్లిమేతరులు అందరూ కూడా ప్రవక్త యొక్క నైతికతకి దాసోహం అయిపోయారు. ఇనుప ఖడ్గాలకి వంగనటువంటి మెడలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత ముందు తల వంచేశారు. అలాంటి నైతికత మనకు కావాలి ఈరోజు. ప్రవక్త వారి నైతికత గురించి వారు కాదు, మక్కా యొక్క ముష్రికులు కూడా సాక్ష్యం ఇస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నప్పుడు
చాలామంది ప్రవక్త వారికి శత్రువులు ఉన్నారు, ముష్రికులు చాలామంది ఉన్నారు. వారు ఎలాగైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని ఆపాలి అని ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల అవటం లేదు. ఈలోపు హజ్ మాసం రానే వచ్చింది. హజ్ అంటే చాలామంది ప్రజలు హజ్ యాత్రకి, కాబా యాత్రకి వెళ్తారు. ఎలాగైనా ఆపాలి అని అనుకొని వారెందరూ సమావేశమయ్యారు. ఎవరి వద్ద? వలీద్ బిన్ ముగైరా అనే ఒక వ్యక్తి దగ్గర అందరూ కలిసి సమావేశమయ్యారు. మక్కా యొక్క ముష్రికులు మరియు వలీద్ బిన్ ముగైరా వెళ్ళి చెబుతున్నారు, మేము ఎలాగైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వచ్చే ప్రజలని కలవనివ్వకుండా చేయాలి. ఏం చేయాలి? వలీద్ బిన్ ముగైరా అంటున్నారు, ఏమని? మీరందరూ ముందు ఒక మాట మీద నిలబడాలి. మీలో ఒక వ్యక్తి అన్న మాట రెండోవాడు ఖండించకూడదు అనగానే వారందరూ అన్నారు, సరే మేమందరం ఒకే మాట మీద నిలబడతాం. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలంటే, లేదు మీరే చెప్పండి అన్నారు. వారన్నారు, లేదు వలీద్ బిన్ ముగైరా మీరే చెప్పండి అన్నారు. వలీద్ బిన్ ముగైరా అన్నారు, కాదు మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరే చెప్పండి అనగానే వాళ్ళందరూ సమావేశమై వాళ్ళలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమని? ఫహాలు నకులు కాహిన్, మేమందరం కలిసి ఆయన ఒక పెద్ద జ్యోతిష్యుడు అని చెప్దామా? వెంటనే వలీద్ బిన్ ముగైరా అన్నారు, ఖాలు మాహు అవి కాహిన్, లేదు ఆయన జ్యోతిష్యుడు కాదు. ఎందుకు? జ్యోతిష్యుల దగ్గరే ఉండేటటువంటి గొనుగుడు జ్యోతిష్యము ఆయన దగ్గర అస్సలు లేదు. ఆయన జ్యోతిష్యుడు అంత మాత్రము కాదు. వెంటనే వారిలోని మరొక వ్యక్తి అన్నాడు, ఫహాలు నకులు షాయిర్, మేమందరం కలిసి ఆయన ఒక పెద్ద కవని చెబుదామా అంటే వెంటనే వలీద్ బిన్ ముగైరా అంటున్నారు, ఖాలు మాహు అవి షాయిర్, లేదు ఆయన కవి కాదు. కవి యొక్క కవిత్వము ఛాందస్సు మనకు తెలుసు, ఆయన కవి ఎంత మాత్రము కాదు అనగానే వారిలో మరొకడు అంటున్నాడు, ఫహాలు నకులు సాహిర్, మేమందరం కలిసి ఆయన ఒక పెద్ద మాంత్రికుడు అని చెప్దామా? వలీద్ బిన్ ముగైరా అన్నాడు, ఖాలు మాహు అవి సాహిర్, లేదు ఆయన మాంత్రికుడు కాదు. ఎందుకంటే మాంత్రికులు ఏం చేస్తారు? ముడులు విప్పుతూ ఉంటారు, ముడులు వేస్తూ ఉంటారు, వారు ఎముకలు కూడా వాడతారు. ఈయనలో అలాంటి లక్షణాలు ఏం లేవు. పోనీ ఉన్మాది అబద్ధి కూడా చెబుదామా? అది అసలు ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎందుకని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంతకు ముందే సాదిక్, సత్యసంధుడు అనే బిరుదు ఉంది కాబట్టి ఈ మాట ఎవరూ నమ్మరు. వెంటనే వారందరూ విసిగిపోయి అంటున్నారు, ఖాలు ఫమాజా నకులు, ఇంకా మేమేం చేయాలి మీరే చెప్పండి. ఎందుకు? చూడండి, వారిద్దరు ముష్రికులే. ఒక వ్యక్తి అంటున్న మాట మరొక వ్యక్తి ఖండిస్తున్నాడు. ప్రవక్త వారి నైతికత చూడండి ఎలా ఉందో. వెంటనే వలీద్ బిన్ ముగైరా అంటున్నారు, ఏమని? అతని మాటలు చాలా మధురమైనవి, దాని వేళ్ళు చాలా పటిష్టమైనవి, దాని ఫలాలు చాలా విశాలమైనవి. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏ మాట అన్నా ప్రజలు అది అసత్యమని కొట్టిపారేస్తారు. అల్లాహు అక్బర్. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు? ముష్రికులు, మక్కా యొక్క ముష్రికులు, శత్రువులు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా చివరికి ఏం చేయాలో తెలియక అప్పుడు వాడు ఒక మాట అంటున్నారు, ఆయన మాంత్రికుడు కాదు కానీ ఆయన యొక్క మాటల్లో మంత్రం ఉంది అని చెప్దామంటున్నారు. ఏమైనా పొంతన ఉందా? ప్రవక్త వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే ప్రవక్త వారికి ఒక పేరు పెడదాము అన్న అవకాశమే లేకుండా చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూసారా ప్రవక్త వారి నైతికత ఎలా ఉందో? ఇలాంటి నైతికత నేడు మన సమాజానికి కావాలి. ఎందుకని? నైతికంగా ప్రస్తుతం మనం చాలా అట్టడుగు ప్రదేశంలో ఉన్నాం. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకరికి వారికి పొంతనే లేదు. ఎవరికి వారు స్మార్ట్ ఫోన్లు తీసుకొని గేమ్ ఆడుకునేవారు గేములు ఆడుకుంటున్నారు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇవే సరిపోయింది జీవితం. నైతికంగా నైతిక విలువలు చాలా దిగజారిపోయాయి. ఇలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత మనకు చాలా అవసరం. అందుకే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అసలు ప్రవక్త వారిని మన వద్దకు పంపించి చేసినటువంటి మహోపకారం ఏంటో తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం 164వ వాక్యాన్ని పరిశీలిస్తే, లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇజ్ బఅస ఫీహిం రసూలున్ మిన్ అన్ఫుసిహిం యత్లు అలైహిం ఆయాతిహిం వ యుజక్కిహిం వ యుఅల్లిముల్ కితాబ వల్ హిక్మ వ ఇన్ కాను మిన్ ఖబ్లు లఫీ జలాలుమ్ ముబీన్. అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం. అల్లాహు అక్బర్. చూడండి, అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? ఆయన మీలో నుండే ఒక వ్యక్తిని ఎన్నుకొని ప్రవక్తగా చేసి ఆయన్ని మీ వద్దకే పంపించడం జరిగింది. ఆయన ఏం చేస్తాడు? అల్లాహ్ యొక్క వాక్యాలను చదివి వినిపిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తాడు,
ఇంకా మీకు గ్రంథ జ్ఞానాన్ని నేర్పిస్తాడు మరియు వివేకాన్ని నేర్పిస్తాడు. అంతకుముందు మీరైతే స్పష్టమైన అపమార్గంలో ఉండేవారు. అల్లాహు అక్బర్. చూసారా, అంతకుముందు మీరు స్పష్టమైన అపమార్గంలో ఉండేవారు. అల్లా విశ్వాసులకు చేసిన మహోపకారం, ఎంత ఉపకారం చేశాడు చూడండి. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించి, ఒకవేళ ఆయనే రాకపోతే మనకు అల్లాహ్ యొక్క వాక్యాలు చదివి వినిపించేవారు లేరు, మనల్ని పరిశుద్ధులు చేసేవారు లేరు, మనకు గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని నేర్పించేవారు అసలు ఎంత మాత్రమూ లేరు. ఎందుకంటే మనమందరం కూడా స్పష్టమైన అపమార్గంలో ఉన్నాము సోదరులారా. ఎప్పటి వరకైతే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తూ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళామో మనకు ఇహలోకంలోనూ శాంతి ఉండదు, పరలోకంలో మోక్షం అసలు ఎంత మాత్రమూ ఉండదు. మరి ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముష్రికులు, శత్రువులు వారితో కాదు, మునాఫికులకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత నైతికత చూపించేవారు తెలుసా? మునాఫికులతో కూడా. మక్కాలో ఒక మునాఫిక్ ఉన్నాడు, అబ్దుల్లా బిన్ ఉబై అనే ఒక కపట విశ్వాసి ఉన్నాడు. ఆ వ్యక్తి కపట విశ్వాసి అన్న విషయం మదీనాలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు. మదీనాలో ఉన్నటువంటి వారందరికీ అబ్దుల్లా బిన్ ఉబై గురించి తెలుసు. ఒకసారి జంగే బనీ ముస్తలిక్ నుంచి తిరిగి వస్తున్నారు, యుద్ధం చేసుకొని వస్తున్నారు. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను మదీనా వెళ్ళగానే ఒక మర్యాదస్తుడు, ఒక మర్యాద లేనటువంటి వ్యక్తిని మదీనా నుండి బయటికి పంపించేస్తాడు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనా నగరం బయట పంపించి వేద్దాము అని చెబుతున్నాడు. ఎవరు? అబ్దుల్లా బిన్ ఉబై అనే ఒక కపట విశ్వాసి. మరి ఆ మాట విన్నటువంటి సహాబాలు చాలా కోపం వచ్చింది. ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే ఆ వ్యక్తి యొక్క తలను తీసేసేటువంటి అనుమతి ఇవ్వండి ప్రవక్త అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదు కాదన్నారు. ఆ వ్యక్తికి ఒక కొడుకున్నాడు, అబ్దుల్లా బిన్ ఉబైకి ఒక కొడుకున్నాడు. అతని పేరు అబ్దుల్లా. పూర్తిగా తండ్రికి వ్యతిరేకం. తండ్రి కపట విశ్వాసి అయితే ఇతను మంచి విశ్వాసి. అతను ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఓ ప్రవక్త, నా తండ్రి కపట విశ్వాసి అన్న విషయం నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను నా తండ్రిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను కూడా, ఆ విషయం కూడా అందరికీ తెలుసు. నా తండ్రి యొక్క తల వేరే వారు తీసే ముందు మీరు నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఒక్కసారి అనుమతిస్తే నా తండ్రి యొక్క తల తీసి మీ పాదాల వద్ద పారేస్తాను ప్రవక్త అని అడుగుతున్నారు. ఎవరు? అబ్దుల్లా బిన్ ఉబై కొడుకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇవ్వలేదు. లేదు ప్రజలేమనుకుంటారు అంటే ముహమ్మద్ తన యొక్క అనుచరులనే చంపుకుంటాడని అనుకుంటారు, కాబట్టి నేను అనుమతి ఇవ్వను అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూడండి, మునాఫిక్ల పట్ల కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత, ప్రవర్తన ఎలా ఉందో. మరి ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి నైతికత మనలో ఎప్పుడైనా ఉందా? అసలు దీని గురించి మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించడం లేదు. ఎవరికి వారు తమ దగ్గర ఏదైతే కొద్దిగా జ్ఞానం ఉందో దాంతో సంతృప్తి చెందుతున్నారు. ఆ వ్యక్తి 5 పూట్ల నమాజ్ చేయడు, నేను చేస్తున్నాను అని ఒకళ్ళు. ఆ వ్యక్తి 3 పూట్లే చేస్తున్నాడు, నేను 4 పూట్ల చేస్తున్నాను మరొకళ్ళు. ఎవరైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే నేను దావా కార్యక్రమాలు చేసుకున్నాను, వేరే వాళ్ళు అది కూడా చేయటం లేదు. ఎవరికి వారు సంతృప్తి చెందుతున్నారు చేస్తున్న పనితో. అది కాదు, మీరు ఎవరినైనా కొలమానంగా తీసుకోవాలి, నమూనాగా తీసుకోవాలి అంటే ప్రవక్తని, సహాబాల్ని తీసుకోవాలి. వారిని కాకుండా వీరిని వారిని చూసారా, ఖచ్చితంగా మనము చాలా ప్రమాదకరమైన విషయంలో ఉన్నాము. మనము వారిని వీరిని తీసుకోవడం కాదు, ఆదర్శంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి మనం అలా తీసుకుంటున్నామా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో సందేశ కార్యక్రమాలు ఇస్తూ మక్కా బయట ఉన్నటువంటి తాయిఫ్ నగరానికి వెళ్ళారు. జైద్ బిన్ హారిస్ రజియల్లాహు తాలా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా సందేశం ఇద్దాము అని అక్కడ ఉన్నటువంటి 3 పెద్ద పెద్ద నాయకులతో కలిశారు. అబ్దే లైల్, హబీబ్, మసూద్ అనే 3 వ్యక్తుల్ని కలిశారు. కలిసి నేను అంతిమంగా పంపించబడినటువంటి దైవ ప్రవక్తని, మీరు నన్ను విశ్వసించండి, అల్లా ఒక్కడే నమ్మండి అనగానే వారు 3 చాలా పరాచకలాడారు. లేదు మేము నమ్మము అన్నారు. సరే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 రోజులు తాయిఫ్ నగరంలో ఉన్నారు. ఉండి ఇంటికి తిరిగి సందేశం ఇస్తున్నారు. ఏమిటా సందేశం? మీ ఇళ్ళని నాకు రాసి ఇచ్చేయండి, మీ వ్యాపారాలని నాకు ఇచ్చేయండి అంటున్నారా? లేదు, లా ఇలాహా ఇల్లల్లా అనే సందేశం ఇస్తున్నారు. మనందరి దైవం ఒకే ఒక్కడు.
అల్లా తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వరూ లేరు అనే సందేశం ఇస్తున్నారు. తాయఫ్ నగరంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా తిరస్కరించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సందేశాన్ని. తిరస్కరించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట పడవేశారు. వారు ఏం చేశారు తెలుసా? ఈలలు వేస్తూ చప్పట్లు చరుస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. ఎంతలా రాళ్ళు రువ్వారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి శరీరం రక్తసిక్తమైపోయింది. పూర్తి శరీరం నుండి రక్తం కారుతూ తాము వేసుకున్న పాదరక్షకులు చెప్పులు కూడా రక్తంతో తడిసి ముద్దయిపోయాయి. వెంటనే జైద్ బిన్ హారిస్ రజియల్లాహు తాలాను ఆయన్ని తీసుకుని ఒక ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశం పేరు ఖర్నే మనాజిల్ అనే ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత దైవదూతలు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, మీరు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి. ఒక్క ఆజ్ఞ ఇస్తే ఈ 2 కొండల మధ్య తాయిఫ్ నగరాన్ని నలిపి నుజ్జు చేసేస్తాము అని అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, నేను రహమతల్ లిల్ ఆలమీన్గా చేసి పంపబడ్డాను. నేను వారిని శపించడానికో శిక్షించడానికి రాలేదు. వీరు కాకపోతే వీరి తర్వాతి తరాలు వారైనా నిజ ధర్మాన్ని తెలుసుకుంటారు, అల్లాహ్ను ఆరాధిస్తారు అనే నమ్మకం నాకు ఉంది అని అక్కడ ఒక దువా చదవడం జరుగుతుంది. ఏమిటా దువా? అల్లాహుమ్మ ఇలైక అష్కు జుఫ ఖువ్వతి వ ఖిల్లత ఖీలతి వ హువాని అలన్నాస్ యా రహమర్ రాహిమీన్ అంత రబ్బుల్ ముస్తజాఫి వ అంత రబ్బి ఇలా మన్ తఖిలూని ఇలా బైదియత జహముని అమ్ ఇలా అదువ మల్లక్తుహు అమ్ర్. చూడండి, దువా చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా ఏం చేస్తున్నారు? ఓ ప్రభు, నేను నీ ముందు నా చేతకానితనాన్ని విన్నమించుకుంటున్నారు. నీవు నన్ను ఎవరికి అప్పచెబుతున్నావు? నా పట్ల దురుసుగా ప్రవర్తించేవారికా, నా శత్రువులకా? వల్లా, నువ్వు చాలా కరుణామయుడివి, నీవు బలహీనుల పోషకుడవి. నీకు నా మీద కోపం లేకపోతే అంతే చాలు. నేను మాత్రము నీ యొక్క కోపం రాకముందే నీ ముఖ తేజస్సు యొక్క శరణు వేడుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేయడం జరిగింది. చూసారా సోదరులారా? రాళ్లతో కొట్టి రక్తసిక్తం చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసి వస్తున్నారు తాయిఫ్ ప్రజల కోసం. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత ఎలా ఉందో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇలాంటి నైతికత ఉంది కాబట్టే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనము తెలియనటువంటి ప్రజలకి, ఎవరైతే ముస్లిమేతరులు ఉన్నారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎవరికైతే తెలియదో వారి వద్దకు ఇలాంటి నైతికతను తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను గురించి ప్రస్తావించాలి అంటే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. 1, 2 కాదు. ప్రవక్త వారి నైతికత గురించి చెప్పాలి అంటే ఈ రోజు మొత్తం కూడా సరిపోదు. కానీ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత గురించి ఏ విషయాలైతే ప్రస్తావించామో వాటన్నిటినీ మేమందరం కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎవరికైతే తెలియదో వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతికతను తీసుకువెళ్ళేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.